పూలు వచ్చింది. మేము బావి కాడికి వెళ్ళి వచ్చేవారికే అది ఒకటి పట్టింది. వచ్చే వరకు వాసన అది మూతిలోకి వెళ్ళి బురుగు అంతా పోతుంది. మా నాయన చూసి నేను చెప్పిన. దత్తాయపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. దయచేసి గత 10-15 రోజుల నుంచి పెద్ద పులి బావులకాడ విహరిస్తుంది. కొన్ని లేగదూడలను ఆవులను చంపేసి ముందుకు వెళ్తుంది. అది దాదాపు మహారాష్ట్ర నుంచి కొన్ని రోజుల నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చింది. దానికి అహర్నిశలు అటవీ డిపార్ట్మెంట్ కష్టపడుతుంది. కానీ అయినప్పటికీ కూడా దాన్ని ఇంకోవైపు మళ్లించడం కానీ, లేకపోతే రైతులను రక్షించడం కానీ, లేకపోతే జంతువులను రక్షించడం కానీ ఇంకా కొంచెం మెరుగు కావాలి. దీన్ని ఇంకా అత్యంత సీరియస్గా తీసుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, లేకపోతే దీనికి సంబంధించిన కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయినా ఇంకా కొంచెం సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా ఈ పులి ప్రమాదం నుంచి రైతుల యొక్క పశు సంపదను ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత ఉంది. రైతులు ధైర్యంగా ఉండమని చెప్తున్నారు. కానీ మేము మళ్ళీ మీకు పదే రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు అవసరమైతే ఇంత టెక్నాలజీలో ఉన్నప్పటికీ కూడా ఇన్ని రోజులు రైతులు ఇంకా భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి ఆ రైతుల యొక్క భయభ్రాంతులకు గురి కాకుండా ఉండడం కోసం మీరు మరింత సీరియస్గా తీసుకొని ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించి రైతులకు ధైర్యాన్ని ఇవ్వగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం. నమస్తే అండి. మనం ఇక్కడ దత్తాయపల్లి విలేజ్లో ఉన్నాం. విలేజ్ శివార్లో మనకి ఒక ఆవుని ఇప్పుడే టైగర్ అటాక్ చేసింది. ఇప్పుడు జస్ట్ 4 o'clock అది ఎగ్జాక్ట్ టైగర్ అటాక్ చేసింది. మనం 1 hourలో ఇక్కడ రీచ్ అయ్యి ఏంది ఇంకా అని చెప్పేసి అంటే మనం ఫైండ్ అవుట్ అయిపోయింది టైగర్ అని చెప్పేసి. మనకు నిన్న మనకు రాళ్ళ ముత్తిరెడ్డిగూడెం నియర్ బై ఏరియాలో బస్వాపూర్ ఏరియాలో నిన్న అటాక్ జరిగింది. అది ఇప్పుడు ఈరోజు ఇటు జరిగింది. సో మేము ట్రాక్ చేస్తూ దాని మూమెంట్ని మేము కనుక్కుంటున్నాము. సో నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఇక్కడ విలేజెస్ వాళ్ళకి టైగర్ని అటాక్ చేయకుండా, టైగర్ పైన ఏ అటాక్స్ లేకుండా అందరూ కంట్రోల్ అయ్యే విధంగా మేము సర్పంచ్ గారికి ప్లస్ ప్రజాప్రతినిధులకు ఈ వీడియో ద్వారా చెప్తున్నాము. మేము టైగర్ మానిటరింగ్ అనేది గత వారం 10 రోజుల నుంచి చేస్తూ ఉన్నాం. దాన్ని ప్రాపర్ వేలో కాపాడే విధంగా మేము ట్రై చేస్తున్నాం.